హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. ఎప్పుడు గుళ్ళు గోపురాలేనా, కూసింత కళాపోసన కూడా ఉండాలా అన్నారు కదండి ప్రముఖులు. అందుకే ఈరోజు మిమ్మల్ని ఆంధ్ర ఊటీ తీసుకెళ్లబోతున్నాను. ఆంధ్ర ఊటీ ఈ మాట వినగానే మీలో చాలా మందికి నేనిప్పుడు ఏ టూరిస్ట్ స్పాట్ గురించి చెప్పబోతున్నానో తెలిసిపోయి ఉంటుంది. ఎస్, యు ఆర్ రైట్. అరకు. ఆంధ్ర ఊటీ అరకును నేనిప్పుడు మీకు చూపించబోతున్నాను. దేశంలోనే ఏ ప్రాంతం నుంచైనా, ఆ మాటకొస్తే విదేశాల నుంచి వచ్చిన వారైనా సరే వైజాగ్ వచ్చారంటే ఖచ్చితంగా ఆంధ్ర ఊటీ అరకు చూడకుండా వెనక్కి వెళ్లరు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే అరే, ట్రిప్ ఫుల్ఫిల్ కాకుండానే వెళ్లిపోతున్నామే అని ఫీల్ అవుతారు. మరి ఇంత సూపర్ డూపర్ వండర్ఫుల్ టూరిస్ట్ స్పాట్ అరకు గురించి ఫుల్ డీటెయిల్స్, అంటే అసలు అరకు ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, వెళ్లిన తర్వాత అక్కడ ఏమేం చూడాలి, ఆంధ్రాలో అన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే అరకుకు మాత్రమే అంత స్పెషాలిటీ ఏంటి, ఇలా చాలా చాలా విషయాలు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు బాగా నచ్చుతుందండోయ్, నాది హామీ. మరి నచ్చిన తర్వాత లైక్ చేయాలి కదా, అందుకే వెంటనే ఒక లైక్ కొట్టేయండి. అలాగే ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ చూడాలంటే మన విజయ మా ఊరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెంటనే వచ్చే ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మంచు దుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడు వ్యవసాయ పద్ధతులు, జలపాతాల అందాలు, గిరుల సోయగాలు, గుబాళించే కాఫీ తోటల సువాసనలు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి గీసిన అందాల కేన్వాస్ అరకులోయ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ మండలంలోని ఓ గిరిజన గ్రామం. గతంలో ఇది విశాఖపట్నం జిల్లాలో ఉండేది. 2022లో జిల్లాలు పెరిగినప్పుడు ఇది అల్లూరు జిల్లాలోకొచ్చింది. అద్భుతమైన హిల్ స్టేషన్ అరకులోయ. వైజాగ్కి పశ్చిమాన 115 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది అరకులోయ. దాదాపు 3.5-4 గంటల ప్రయాణం ఉంటుంది. ఇది తూర్పు కనుమలలో వివిధ అటవీ తెగల ప్రజలు నివసించే కొండ ప్రాంతం. ఇంతకీ అరకులోయకు ఎలా వెళ్ళాలి చూద్దాం. అరకులోయకు వెళ్లాలంటే వైజాగ్ వరకు విమానాలు, రైళ్లు, బస్సుల ద్వారా చేరుకున్న తర్వాత వైజాగ్కి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయకు రైళ్లలోనూ, బస్సులోనూ, ప్రైవేట్ వెహికల్స్లో కూడా వెళ్లొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. వెళ్లేటప్పుడు ట్రైన్లోనూ, వచ్చేటప్పుడు బస్ లేదా క్యాబ్లో వస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అంటే వైజాగ్ నుంచి వెళ్లేటప్పుడు రైలు మార్గంలో సుమారు 25-30 టనెల్స్, అంటే చీకటి గుయ్యారాల్లాంటి సొరంగాల్లో నుంచి వెళ్లాల్సి వస్తుంది. ట్రైన్లో ఆ టనెల్స్ ద్వారా వెళుతున్నప్పుడు సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అది స్వయంగా చూడాల్సిందే తప్ప మాటల్లో మాత్రం చెప్పలేం. సో వెళ్లేటప్పుడు ట్రైన్లో వెళ్తే ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్లొచ్చు. ఇక అరకులోయ అంటేనే కొండ కోనలు, పొంగిపొర్లే వాగులు, వంకలు, వినసొంపుగా సవ్వడి చేస్తూ సందడి చేస్తే జలపాతాలు, అటవీ అందాలు, లోయలు, వ్యూ పాయింట్స్, ఘాట్ రోడ్. ఒకటేంటి, ఎన్నెన్ని అందాలో. మరి ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. మరి రోడ్డు మార్గం ద్వారా వెళ్తే ట్రైన్ జర్నీలో టనెల్స్ ఎంజాయ్మెంట్ సంగతేంటి? అందుకే వెళ్లేటప్పుడు ట్రైన్, వచ్చేటప్పుడు రోడ్ జర్నీ చేస్తే ఫుల్ ఎంజాయ్మెంట్. ఇక బొంగులో చికెన్ తినాలంటే అరకు వెళ్లాల్సిందే సుమా. అరకులోయలో ఇది చాలా ఫేమస్ డిష్. అది సరే, అరకులో ఏం చూడాలి? ఏం చూడాలంటే బొర్రా గుహలు, కటికి జలపాతం, చాపరాయి జలపాతం, ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్ అరకులోయలో మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్. అరకు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి లోయలు, అటవీ అందాలు అయితే ఆ వెంటనే గుర్తొచ్చేవి బొర్రా కేవ్స్. బొర్రా గుహలు విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్ల దూరంలోనూ, అరకు వెళ్లే మార్గంలో ఉన్నాయి. అరకు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి బొర్రా గుహలు. గుహల బయట ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే కొండల మధ్య నుంచి ప్రవహిస్తున్న గోస్తని నది కనిపిస్తుంది. ఈ నది బొర్రా గుహల్లోనే పుట్టిందట. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ప్రస్తుతం గుహ ఉన్న కొండ ప్రాంతం పైనుంచి గోస్తని నది ఉరకలెత్తుకుంటూ ప్రవహించేదట. దానివల్ల కొండల్లో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు కరిగిపోయి నీటితో పాటు కొట్టుకుని పోగా బొరియలు మాత్రం మిగిలాయి. బొరియలను బొర్రలు అని కూడా అంటారు. ఆ బొర్ర లేక బొరియలే ఈ బొర్రా గుహలు. విలియం కింగ్ జార్జ్ అనే జియాలజిస్ట్ 1807 సంవత్సరంలో ఈ గుహలని కనుక్కున్నాడని చెబుతారు. అనంతగిరి కొండల మీద మేత మేస్తున్న ఆవు ఒకటి
ప్రమాదవశాత్తు ఈ బొరియలో నుంచి గుహల్లోకి పడిపోవడంతో ఇక్కడ గుహలున్న సంగతి జనాలకు తెలిసిందట. అయితే 30,000 నుంచి 50,000 సంవత్సరాలకి పూర్వమే ఈ గుహల్లో ఆదిమానవులు నివసించేవారని పరిశోధకులు చెబుతున్నారు. బొర్రా గుహలు ప్రధాన ద్వారం నుంచి లోపలికి 1 కిలోమీటర్ వరకు వెళ్తే గోస్తని నదిని చేరుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం గోస్తని నది వరకు వెళ్లడానికి అనుమతి లేదు. కాల్షియం బైకార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్మైట్స్ అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలకైట్స్ అనేవి కూడా ఇలాగే ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగమైట్స్, స్టాలకైట్స్ వివిధ ఆకృతులను సంతరించుకుంటూ ఉంటాయి. వారి వారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. అంటే గుహపై నుంచి చుక్కా చుక్కా కారే సున్నపు నీరు క్రమంగా పేరుకుని గట్టిపడి బొర్రా గుహల్లో రకరకాల ఆకారాలని పొందాయి. ఈ ఆకారాలనే శివుడు, పార్వతి, తల్లి, బిడ్డ, ఋషిగడ్డం, మానవ మెదడు, మొసలి, పులి, ఆవు వంటి పేర్లతో పిలుస్తూ పూజిస్తూ ఉంటారు స్థానికులు. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడదేవుడు అంటే పెద్ద దేవుడి నివాసంగా నమ్ముతూ ఉంటారు. గుహల లోపల శివలింగం లాంటి ఆకారాలు కూడా ఉన్నాయి. ఒక శివలింగానికి గుహ అంతర్భాగంలో చిన్న మందిరం కట్టారు. శివరాత్రి రోజు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారట ఇక్కడ పూజలు చేయడానికి. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యానవనాలు పెంచి అభివృద్ధి చేయడంతో బొర్రా గుహల పరిసరాలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. గుహల్లోపలి వింత ఆకారాలపై, రాళ్లపై రకరకాల రంగులు, నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడంతో మరింత ఆకర్షణీయంగా మారాయి గుహలు. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల కంటే ఎక్కువగానే పర్యాటకులొస్తారని అంచనా. ఇక మీరెప్పుడైనా అరకు వెళ్తే చాపరాయి జలపాతాన్ని చూడ్డం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అద్భుతమైన జలపాతం అంటే చాపరాయి జలపాతం. అరకు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంది. దీనిని దుంబ్రిగూడ జలపాతాలు అని కూడా పిలుస్తారు. చుట్టూ అడవుల మధ్యలో జలపాతంతో సుందరమైన ప్రదేశం చాపరాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా చెప్పొచ్చు. ఈ ప్లేస్ తలుచుకుంటే సినిమా వాళ్లకు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎందుకంటే అతి సుందరమైన, ఆహ్లాదకరమైన ఈ ప్రదేశంలో చాలా తెలుగు సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పిక్నిక్ల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది కాస్త ప్రమాదకరమైన జలపాతం అనే చెప్పాలి. సడన్ గా నీటి ప్రవాహం ఎక్కువ అవడం, దాంతో ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతాయి. అందుకే ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేయడమే కాదు సుమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే శాల్తీయే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కూడా. మరి అరకులో చూడాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం పద్మాపురం గార్డెన్స్. పద్మాపురం బొటానికల్ గార్డెన్. పద్మాపురం బొటానికల్ గార్డెన్లో ఇంకెక్కడా దొరకని అరుదైన పువ్వులు, చెట్లు చూడొచ్చు. ఇక్కడ అరుదైన పువ్వులు, చెట్లతో పాటు ట్రీ హట్స్, గార్డెన్ అంతా తిరగడానికి టాయ్ ట్రైన్, ఇలా చాలా ఆకర్షణలే ఉన్నాయి. మొత్తానికి మొక్కల ప్రేమికులే కాదు, పర్యాటకులందరూ తప్పక చూడాల్సిన గార్డెన్ పద్మాపురం బొటానికల్ గార్డెన్. దీనికి ఎంట్రీ ఫీజు మనిషికి 50 రూపాయలుంటుంది. ఇక గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా చూడాల్సింది అరకులోని ట్రైబల్ మ్యూజియం. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, వారి ఆచార వ్యవహారాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. అరకులోయ యొక్క జీవన శైలి, సంస్కృతి గురించి ప్రజలకు చరిత్రను నేటి తరానికి అందించడానికి దీన్ని రూపొందించారు. అలాగే అరకులో కటికి జలపాతం, వ్యూ పాయింట్, కాఫీ మ్యూజియం, ఇలా చాలా ప్రదేశాలే ఉన్నాయి చూడ్డానికి. వీటన్నిటికీ మనం అక్కడ వెహికల్స్ మాట్లాడుకుని వెళ్లి చూసి రావచ్చు. అయితే వెహికల్స్ కి చాలా రేటు చెప్తారు సుమా, బాగా బేరమాడుకుని వెళ్లాల్సి ఉంటుంది. బొర్రా కేవ్స్ కి మాత్రం విడిగా వెహికల్ మాట్లాడుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, అరకుకు ఏ టైంలో వెళితే బాగుంటుంది? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ నెలల్లో ఇక్కడి వాతావరణం, ప్రదేశాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. రద్దీగా కూడా ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బాగా వేడి సమయం కాబట్టి అప్పుడు కూడా చల్లదనం కోసం చాలా మంది ఇక్కడికి వెళుతూ ఉంటారు. సాధారణంగా వైజాగ్ నుంచి ఉదయాన్నే బయలుదేరి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అయితే రాత్రి అక్కడ బస చేస్తే ఇంకా అద్భుతమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది. రాత్రి వేళల్లో అక్కడ క్యాంప్ ఫైర్ అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, భోగి మంటల్లాంటి మంటలు వేస్తారు. చూడ్డానికి చాలా సరదాగా ఉంటుంది. ఇక ఇంత అద్భుతమైన ప్రదేశం అరకుకు వెళ్లాలంటే ఎలా వెళ్ళాలి? ట్రైన్లు, బస్సులు ఎప్పుడెప్పుడుంటాయి? ఈ విషయానికొస్తే
వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు కిరండోల్ ప్యాసింజర్ ఉంటుంది. అలాగే విస్టాడోమ్ కోచ్ కూడా ఉంటుంది. అందులో అయితే ఏసీ సౌకర్యంతో అధునాతనమైన 360 డిగ్రీలు తిరగగలిగే సీట్లతో గ్లాస్ డోర్స్ లో నుంచి అరకు ఘాట్ అందాలు, సొరంగాలు చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇక్కడ ఉండడానికి కాటేజీలు, విడిది గృహాలు, R&B విడిది గృహాలు, ఏపీ టూరిజం వారి భవనాలు, ప్రైవేట్ రిసార్ట్స్ ఇలా చాలా సదుపాయమే ఉంటుంది ఇక్కడ ఉండడానికి. ఇవి అరకుకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈ హిల్ స్టేషన్ గురించి మరిన్ని విశేషాలు మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.